ఫ్రెండ్స్ టీడీపీ గెలిచాక మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చేంజెస్ సింపుల్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టీడీపీ ఎలియన్స్ పెద్ద మెజారిటీతో గెలిచింది. గవర్నమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయింది. అయితే ఈ గెలుపు తర్వాత ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఆ పెన్షన్స్ అనేది పెంచడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అయింది. చాలా లాంగ్ టైం నుంచి ఆగిపోయిన అమరావతి క్యాపిటల్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. రోడ్స్, ఆఫీసెస్, బిల్డింగ్స్ ప్లాన్‌లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్‌కి స్పీడ్ పెట్టారు. ఇది కంప్లీట్ అయితే గనక రైతులకి వాటర్ అండ్ ఫార్మింగ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఏపీలో కంపెనీస్ తీసుకురావడానికి ఇన్వెస్టర్ ని పిలుస్తున్నారు. కంపెనీస్ గనక వస్తే దీని ద్వారా మన ఏపీలో చాలా జాబ్స్ అయితే జనరేట్ అవుతాయి. దీని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ బాధ అయితే తప్పుతుంది. అన్న క్యాంటీన్స్ ని మళ్ళీ స్టార్ట్ చేసి పూర్ పీపుల్స్ కి లో కాస్ట్ లో మీల్స్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అలాగే మహిళలకి ఎల్పీజీ సిలిండర్ సపోర్ట్ ఇవ్వడం మరియు ఫ్రీ బస్ ట్రావెల్ కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్ లో రోడ్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ మరియు టౌన్ డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇండస్ట్రీస్ అండ్ ఐటీ పార్క్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. యూత్ కి జాబ్ అవకాశాలు ఎక్కువ పెరుగుతున్నాయి. స్టేట్ లోన్స్ ఎక్కువ కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ కి ఇమ్మీడియట్ గా కాకపోవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ అన్నది జరుగుతుంది.